బ్లౌజ్ ఇలా పెట్టేసి ఈ జాయింట్ కన్నా ఒక ½ ఇంచ్ పైకి ఇక్కడ సేమ్ ఇలా పెట్టేసి ఈ మడతలో పోతుంది కుట్టు అనేది, ఓకేనా? ఈ మడతలో కుట్టు పోతుంది. సో ఇక్కడ ½ ఇంచ్ ఒక మార్కింగ్ పెట్టుకొని తర్వాత దీని హైట్ అనేది ఎత్తు అను, మీకు అర్థమైతే ఎత్తు లేకుండా హైట్, ఓకే? ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి, ఓకే? మెయిన్ ఫస్ట్ కొలుసుకోవాల్సింది ఈ రెండు. తర్వాత బ్లౌజ్ ఇలా పెట్టేసి మిడిల్లో పట్టుకొని ఈ కప్పిది బాగా, ఓకే? దీనిపైనే పెట్టాలి. పెట్టి ఇది మెయిన్ దగ్గరకు ఉంటుంది. తర్వాత ½ ఇంచ్ పైకి ఎత్తుకోవాలి. పైకి ఎత్తుకున్న తర్వాత ఇది నడుము లూజు కోసం, ఇది ఇప్పుడు ఉంది కదా ఈ సంఖ భాగం కింద పట్టుకోవాలి. ఇది పట్టుకొని దీన్ని ఈడ ఈ కప్పు భాగంలో పట్టుకోవాలి. దీన్ని సైడ్ నడుము లూజ్ అనేది తెలుస్తుంది అన్నట్టు మనకి, ఓకేనా? ఈ మెయిన్ చూసుకున్నాక యాజ్ టీజ్గా అన్నిటికీ వచ్చినట్టు వస్తుంది, ఓకే? మన డ్రెస్సులకు కానీ ఏ దాన్ని పెట్టి ఇది మాత్రం అన్నిటికి వస్తుంది. 5.5 ఇది 5.5 ఇది మాత్రం మారేది లేదు. ఒకవేళ లడ్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ 6 పెట్టుకోవచ్చు. వాళ్ళ బ్లౌజ్ని బట్టి మారుతుంది అది, ఓకే? ఇది ఒక ఇంచు పోవాలి. దీని రౌండ్ డ్యాన్స్ తీసుకోవాలంటే ఇక్కడ 2 ఇంచుల నుంచి ఇలా రౌండ్ చేసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా షేప్ వస్తుంది, రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నువ్వేం చేసినావు అంటే గిట్లా తీస్తున్నావు, అట్లా తీయొద్దు. ఇది 2, ఓకే? ఈడ 2 మనకు గల్ల ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈడ కొంచెం 2.5 ఇట్లా పెట్టుకొని దీన్ని ఇలా క్రాస్ చేసుకొని ఈడ రోల్ చేసుకోవాలి. ఇవి కొంచెం గల్ల ఏమొద్దు నాకు ఉన్నంతనే చాలు అంటే ఇంతే తీసుకొని ఈడ యాసిడ్గా ½ ఇంచ్. ఓకే, ఇది మధ్యలో చేసుకోవడానికి. ఇది ఇప్పుడు మనం చేతులు తీసేసుకుంటే మిగిలిన దాంట్లో ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. 1/2 ఇంచు ఈ చెయ్యి సేమ్ సేమ్ ఇది ఆర్ట్ లెక్కనే. హ్యాండ్స్ తెలుసుగా మీకు. ఇప్పుడు ఇందులో మనము స్ట్రైట్ పీస్ కటింగ్ అంటేనేమో ఇది ఉంది కదా, ఇది ఇలా వేసుకోవాలి. క్రాస్ పీస్ కటింగ్ అయితేనేమో దీన్ని ఇంటాకారంలో వేసుకోవాలి. ఇలా ఇలా నువ్వు ఏ యాంగిల్ అని వేసుకో, బట్ ఇంటాకారంగా క్రాస్ రావాలి వేయడం, స్ట్రైట్గా వేయద్దు. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ సేమ్, ఇది సేమ్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓన్లీ ఉక్సు పట్టి సైడ్ నుంచే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓన్లీ ఉక్సు పట్టి నుంచి, ఇది ఓన్లీ ఉక్సు పట్టి.
హాఫ్ ఇంచు పైకి పెట్టుకోవాలి. మనకు కటింగ్ కానీ అటు ఇటు కొంచెం మిస్టేక్ అయినా మలుసుకోవడానికైనా తర్వాత యూజ్ అవుతుంది. కొంచెం హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఈ ఎడ్జ్ దాటి ముందుకు వెళ్ళకూడదు, వెనకకు రాకూడదు. ఈ ఎడ్జ్ లోపలనే ఉండాలంటే ఇది లైన్. ఇది మెయిన్ చేపట్టు ఉంది కదా, ఇది మెయిన్. ఈ మెయిన్కి ఇక్కడ మనకు డాట్ వస్తుంది మధ్యలో. ఈ డాట్ వస్తుంది కాబట్టి దీనికి హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకోవాలి. ఇది మధ్యలో మనం ఇట్లా కూర్చొస్తుంది, దానికి హాఫ్ ఇంచు. ఇంకో హాఫ్ ఇంచ్ ఏమో ఇక్కడ కుట్లకి పోతుంది ఈ ఎడ్జ్. ఓకేనా? మినిమం ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్, టోటల్ ఇంచు కిందికి తీసుకోవాలి. పైకి తీసుకోకూడదు, కిందికే తీసుకోవాలి. దాని తర్వాత ఈ రెండు భుజాల మధ్యలో అలాగే ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ మధ్యలో పట్టుకోవాలి. పట్టుకొని లాగకూడదు. ఇది క్రాస్ కాబట్టి ఇట్లా గుద్దుతా ఉంటే వస్తుంది, బట్ కిందికి లాగకూడదు. ఈడ కూడా మధ్యలో పెట్టేసి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఈ పైన కాకుండా ఈ సేమ్ ఇది ఉంది కదా, ఈ ఉన్న కుట్టికి హాఫ్ ఇంచుకి కింద పెట్టుకోవాలి. ఓకే, ఇదే లైన్. దీన్ని ఇలా చూసుకొని మనం కింది నుంచి మార్కింగ్ పెట్టాలి. ఓకే, మార్కింగ్ పెట్టాక ఇప్పుడు దీంతో పని లేదు. ఇది మనం ఇలా షేప్ తీసుకోవాలి క్రాస్లో. ఓకే, తీసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి. ఇట్లా స్ట్రేట్గా కాకుండా ఇలా ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ కొంచెం క్రాస్గా పైకి కట్ చేసుకోవాలి. అలాగే ఈడ సంఖ భాగం ఉంది కదా, ఈడ ఒక హాఫ్ ఇంచు కరువు అంటారు. ఇలా లోపల కట్ చేసుకోవాలి. అంటే సంఖ దగ్గర పిక్కోకుండా కొంచెం టైట్గా అలా ఉండకుండా ఉండడానికి. నీకు అర్థం కాలేదనుకో 2-3 సార్లు కట్ చేసుకో పేపర్ మీద, తప్పేముంది. నీకు ఒక్కసారి అర్థం కావాలని ఏం లేదు. ఇప్పుడు 7 ఇంచు 1.5 ఇంచులో 1.5 ఇంచు పైన ఒక కుచ్చు వస్తుంది, అంటే ఒక డాట్ ఇలా. అలాగే ఈ షోల్డర్ మధ్యలోకి వెళ్ళి, అంటే నీకు ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఒక 4 తీసుకో. ఓకే, 4 తీసుకున్నాక ఇటు ఇంచు, ఇక్కడ 1 ఇంచు మధ్యలో డాట్సా చెప్పింది. అక్కడి నుంచి ఇక్కడి ఇంచు, ఇక్కడ ఎత్తు వచ్చేసి ఇలా. అలాగే దీనికి సూటిగా ఇటు సైడ్ తీసుకోవాలి. ఇది 3వ డాట్ అలా. ఇప్పుడు ఇది మధ్యలో ఖర్చు పెడతాం. దీనిలో ఒకటి ఇలా. ఓకే, దాని తర్వాత ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా రేంజ్. ఒక్కదానికి సంబంధం లేకుండా ఉండాలి. ఇది మెయిన్, ఇది కుదరాలి. ఏది లేకుండా పని అవ్వదు. ఇంకొకటి 4వ డాట్ ఉంటుంది. ఇది అడ్జస్ట్మెంట్ డాట్. ఇది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఓకేనా? ఇది కొందరికి ఏమవుతుందంటే ఈ హైట్ ఎత్తు బాగా ఎక్కువ అవడం వల్ల పెట్టుకుంటారు కుట్టేటప్పుడు. లేదా కొందరికి ఎక్కువ నాకు 4 డాట్ కావాలి, కరెక్ట్గా సెట్ కావాలన్న వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఈ 3 మాత్రం పక్కా ఉండాలి. ఇది అడ్జస్ట్మెంట్ అంతే. ఇది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇది ఇంకొకటి చేపట్టి వచ్చేసి ఎలా అంటే ఇది ఎంత ఉంది మొత్తం 2.5 ఉంటుంది. ఈ 2.5కు ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు పెరగాలి. అప్పుడు ఎంత అవుతుంది?
2:30 హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచా ఆ. 3:30 3:30 పెట్టాలి. ఇది 3:30. ఇక్కడ కింద ఎంత ఉంది? ఇది 1:30. 1:30కి ఇంటి వరకు ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు 2:30. 1:30. ఇది మనకి ఎప్పుడు 10 ఉండాలి. కొందరికేమో అలా బ్లౌజ్ హైట్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇది మనకు 2:30 ఉండాలి. వీడికి దీన్ని ఇలా రాసుగా రావాలి. ఇది షేప్. ఇప్పుడు సింగిల్ బ్లౌజ్కి అయితేనేమో 4 కావాలి.